అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. వివిధ రకాల నోటిఫికేషన్లు, పరీక్షల స్కెడ్యూల్ను డిప్యూటీ సీఎం భట్టి రిలీజ్ చేశారు. అయితే ఖాళీల సంఖ్య మాత్రం దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, నిన్న అసెంబ్లీ చివరి రోజు సందర్భంగా భట్టి విక్రమార్క ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్కు సంబంధించి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ జాబ్ క్యాలెండర్ను మేము ప్రకటన చేస్తున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. అయితే 2024 అక్టోబర్ నెల నుంచి 2025 నవంబర్ నెల వరకు వరుసగా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అట్లాగే టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, అట్లాగే డిగ్రీ, ఇంటర్కు సంబంధించినటువంటి లెక్చరర్ల ఎగ్జామ్స్, ఇట్లా వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నెలలకు సంబంధించినటువంటి అట్లాగే శాఖల వారీగా ఈ ప్రకటనలు చేశారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నటువంటి అంశం మీద మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే నిన్న భట్టి విక్రమార్క స్టేట్మెంట్లో 13,000 ఉద్యోగాల ఉన్నట్లుగా గుర్తించినాము అన్నట్లుగానే ఆయన ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మొదటి సంవత్సరంలోనే అని హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ మీద ప్రకటన చేసింది. అది కూడా భట్టి విక్రమార్క చెప్పినట్లుగా 13,000 ఉద్యోగాలు ఉన్నట్లుగా గుర్తించాము అన్నటువంటి అంశము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన, ప్రస్తుతానికి ఇప్పుడు ఒకేసారిగా ఓవరాల్ లెక్క చెప్పలేము, సంఖ్య చెప్పలేము, కానీ నెలల వారీగా ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో శాఖల వారీగా మేము ఉద్యోగాల భర్తీ చేస్తాము. ఇప్పుడు ఏవైతే ఉన్నటువంటి అవకాశాల మేరకు టెట్ను ప్రతి 6 నెలలకోసారి నిర్వహిస్తాము అన్నటువంటి నేపథ్యంలో అది నిర్వహిస్తూ ఉన్నాము. డిఎస్సి కూడా నిర్వహిస్తాము. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా పెడుతున్నాము అన్నట్లుగానే ప్రభుత్వం చెప్తా ఉంది. దీని మీద రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎట్లా సమాధానం చెప్తుంది? 2 లక్షల ఉద్యోగాల మీద బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, పెద్ద జోక్ క్యాలెండర్ అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది, దీని మీద ప్రతిపక్షం ఎట్లా ఫైట్ చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తిక్. రైట్ శేఖర్, రైట్. ఇదే అంశానికి కొనసాగింపుగా కాంగ్రెస్ వాదన అలా ఉంటే బీఆర్ఎస్ మరో వాదన వినిపిస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఆ సంఖ్య తెలపాలు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్పై చర్చకు అనుమతించలేదని నిన్న సాయంత్రం గన్ పార్క్ వద్ద నిరసన కూడా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పైన ఇది అస్పష్టతంగా ఉంది. పూర్తిగా ఇందులో ఖాళీల సంఖ్య పేర్కొనలేదు, ఎప్పట్లోగా నిర్వహిస్తారనే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదని కూడా చెప్పారు. నిన్న చిట్చాట్కు వచ్చినటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో దీనిపైన ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలి జాబ్ క్యాలెండర్ పైన, ఎందుకంటే నిరుద్యోగుల అంశం చాలా వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలంటూ కూడా తాను మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఆ తర్వాత భట్టి విక్రమార్క దాదాపు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపై ప్రకటన కూడా చేయడం జరిగింది. దానిపైన చర్చకు పట్టుబట్టినటువంటి బీఆర్ఎస్ నేతలు చర్చకు అనుమతించేది లేదు, కేవలం ప్రకటన మాత్రమే ఉంటుందని కూడా అటు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ సీఎం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి ఒక పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు 8 నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు, నియమించలేదు. అంతేకాకుండా గతంలో మీరు నిర్వహించినటువంటి పరీక్షలు కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, ఎన్నికల కారణంగా నియామక పత్రాలు ఇవ్వలేకపోయాము, ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేమిచ్చిన బాపతియే. అంతేకాకుండా గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు మేమిచ్చామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ఇటు దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు, ఇటు జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా నిరసన వ్యక్తం చేస్తూ గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు, నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు గంటన్నరకు పైగా రాత్రి అయ్యే వరకు కూడా వాళ్ళంతా కూడా ఇటు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితి. వారికి మద్దతుగా ఇటు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన మాకు అండగా ఉండాలి, పోరాటం చేయాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో దీనిపైన ఒక స్టాండ్ కూడా బీఆర్ఎస్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్ భూపతి.